నా పేరు ఆదూరు బద్రీనాథు. నాకు సైదాపురం మండలం జోగిపల్లిలో 240 ఎకరాల పొలం ఉంది. అది దాని మీద 1,50,000 టన్నులు ఖనిజాన్ని బయటకు విదేశాలకు తరలించారు. వీళ్ళు దాంట్లో కొడవలూరు ధనంజయ రెడ్డి, బిరుదోల శ్రీకాంత్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్, కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్, కారుమూరి నాగేశ్వరరావు అల్లుడు సందీప్, వీళ్ళందరూ సిండికేట్గా చేరి మా దాంట్లో 1,50,000 టన్నులు క్వాడ్జిని తరలిచ్చారు. దాని విలువ 550 నుంచి 800 కోట్ల రూపాయలని దోపిడీ చేశారు. ఈరోజు మేము అనేక సార్లు ప్రతి ఒక్క ఆఫీసర్కి జిల్లా లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ చేసాం. ఏది మాకు రెస్పాన్స్ లేదు. ఈరోజు మేము సిఐడి డిఎస్పీ గారిని, నెల్లూరు డిఎస్పీ గారిని కలిసాం. మాకు న్యాయం చేయమని వేడుకున్నాం. ఆయనకి ఒక అర్జీ సమర్పించుకున్నాం. వీటి మీద నేను కోర్టులకి అనేక మార్లు కోర్టులకి ఆర్డర్లు తీసుకొచ్చాం. ఈ ఆర్డర్లను కూడా వాళ్ళు లెక్క చేయలేదు. వాటి మీద కూడా కంటెంప్ట్ పోయాం. కంటెంప్ట్ కూడా నడుస్తూ ఉంది. అయినా ఏది కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఇది మా దాంట్లో 9 మైన్స్, ఈ 550 నుంచి 800 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎవరు నేను చెప్తూనే ఉన్నాను కదా, కారుమూరి నాగేశ్వరరావు మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ అల్లుడు సందీప్. మైనింగ్ అధికారులు అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. వాళ్ళకి తొత్తులుగా మారిపోయారు. వాళ్ళకి భాగస్వామ్యం ఉంది. ఆయన డీడీ అనే ఆయనకి, ఏ శ్రీనివాస్ కుమార్కి ఆయనకి షేర్ ఉంది. అది లోకల్ మంత్రులకి హస్తం ఉందా లేదా అనేది, లోకల్ మంత్రికి హస్తం ఉందా అనేది వీళ్ళందరూ ఉన్నారు కదా, అది వాళ్ళే చూసుకోవాలి. మాకు ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేది మన సిఐడి ఆఫీసర్లు వాళ్ళు తేలుస్తారు. అంటే తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు ఆఫీసర్లు తేల్చారు.